తెలంగాణ రాష్ట్రంలో హెచ్సియు ల్యాండ్ ఇష్యూ మీద ఎంత వివాదం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ 400 ఎకరాల్లో అడవిని నరికేసి డెవలప్మెంట్ చేస్తామని గవర్నమెంట్ అంటుంటే, ప్రకృతిని నాశనం చేయడం ద్వారా వచ్చే డెవలప్మెంట్ మనిషికి మంచిది కాదని స్టూడెంట్స్ వాదిస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక్క తెలంగాణ అనే కాదు, ఇండియా అనే కాదు, బట్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ డీఫారెస్టేషన్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 1 కోటి హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే అటవీ భూముల్ని నరికేస్తున్నారు. అంతెందుకు, మీరు ఈ వీడియో చూస్తున్న టైంలోనే నిమిషానికి 25 క్రికెట్ స్టేడియంస్తో సమానమైన ప్రాంతంలోని చెట్లను నరికేస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఈ డీఫారెస్టేషన్ అనేది మరో 20-30 ఏళ్ళు ఇలానే కొనసాగిందంటే మానవ జాతి చాలా తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఇప్పుడు పీల్చుకునే గాలి, తాగే నీరు కూడా ఫ్యూచర్లో డబ్బున్న వాడికి మాత్రమే దొరికే ఎక్స్పెన్సివ్ ఐటమ్స్గా మారిపోతాయి. అందుకే ఈ వీడియోలో డీఫారెస్టేషన్ భవిష్యత్తులో ప్రపంచం మీద ఎటువంటి నెగిటివ్ ప్రభావాన్ని చూపించబోతుందో, అలాగే దీన్ని అదుపు చేయడానికి ప్రపంచ దేశాల ముందున్న సొల్యూషన్స్ ఏంటో వంటి విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో ఈ టాపిక్ మీద ప్రజలకు అవేర్నెస్ కల్పించేందుకు అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు డీఫారెస్టేషన్ ఎంత ప్రమాదకర స్థాయిలో జరుగుతుందో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, 1950sలో అంటే 75 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న మొత్తం ల్యాండ్ ఏరియాలో 50% అడవులతోనే కప్పబడి ఉండేది. కానీ లాస్ట్ 75 yearsలో జరిగిన డీఫారెస్టేషన్ కారణంగా ఆ సంఖ్య ఇప్పుడు 31%కే పడిపోయింది. అంటే ఈ 7 దశాబ్దాల్లోనే ఆల్మోస్ట్ భూమి మీద ఉన్న అడవుల్లో సగాన్ని నరికేశారు. అండ్ ఈ డీఫారెస్టేషన్ రేట్ అనేది మరో 25 సంవత్సరాలు ఇలాగే కొనసాగిందంటే అప్పుడు ఆ ఉన్న అడవుల సంఖ్య కాస్త ఏ 15%కో 10%కో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, 2050 నాటికి భూమి మీద ఎడారులు 20% ఉంటే అడవులు మాత్రం కేవలం 10% ఏరియాలో మాత్రమే ఉంటాయి. ఇది భూమి యొక్క బయోడైవర్సిటీని ఎంతలా దెబ్బతీస్తుందో ఆలోచించండి. బ్రెజిల్, రష్యా, ఇండోనేషియా, కెనడా, అమెరికా, చైనా మరియు భారత్ ఇలా చాలా దేశాలు ప్రతి సంవత్సరం కూడా లక్షల ఎకరాల అటవీ భూముల్ని నరికేస్తున్నాయి. బ్రెజిల్ దేశం అయితే మొత్తం భూమికే లంగ్స్గా చెప్పుకునే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని డెవలప్మెంట్ పేరుతో సర్వనాశనం చేస్తుంది. ఈ ఫారెస్ట్ ఒకటే ప్రపంచానికి అవసరమయ్యే టోటల్ ఆక్సిజన్లో 20%ని సప్లై చేస్తుంది. ఇక్కడ డీఫారెస్టేషన్కి మెయిన్ రీజన్ రోజు రోజుకి పెరుగుతున్న జనాభా. ఎందుకంటే జనాభా పెరిగే కొద్దీ ఆ పాపులేషన్ని మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఆహారం కావాలి, ప్రజలు నివసించడానికి మరిన్ని ఇళ్ల స్థలాలు కావాలి, అలాగే వస్తువుల ఉత్పత్తికి కూడా కొత్త ఫ్యాక్టరీస్ కావాలి. ఇలా ల్యాండ్ అవసరమైన ప్రతిసారి మనిషి చూసేది అడవుల వైపే. మనం అప్పుడప్పుడు టీవీల్లో జనావాసాల్లోకి చిరుతలు, ఏనుగులు వంటి అడవి మృగాలు వచ్చాయని వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే వాటి ఆవాసాల్లోకే మనం వెళ్తున్నామని. డీఫారెస్టేషన్ వల్ల ఫ్యూచర్లో మానవ జాతి ఎదుర్కొనే అతిపెద్ద సమస్య క్లైమేట్ చేంజ్. ఎందుకంటే చెట్ల సంఖ్య తగ్గినంత మాత్రాన భూమి మీద ఆక్సిజన్ సప్లైకి పెద్దగా కొరత రాదు. దీనికి కారణం సముద్రంలో నివసించే ఫైటోప్లాంక్టన్ అనే ఒక ఆర్గానిజం మొత్తం ప్రపంచానికి అవసరమయ్యే ఆక్సిజన్లో 70%ని ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన 30%ని మాత్రమే అడవులు ఉత్పత్తి చేస్తాయి. కానీ చెట్లే లేకపోతే మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ని భూమి మీద ఉన్న మరే ఇతర స్పీసీస్ కూడా పీల్చుకోదు. అప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడే గ్రీన్ హౌస్ వాయువుగా మారి భూమి మీద టెంపరేచర్స్ పెరగడానికి కారణమవుతుంది. సైంటిఫిక్ రీసెర్చెస్ ప్రకారం ఒక్కసారి కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ని చేరుకుందంటే అది 300 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల పాటు వాతావరణంలో యాక్టివ్గానే ఉండి ఉష్ణోగ్రతలు పెంచుతుంది. అంచనాల ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కారణంగా 2050 నాటికి ఇండియాలో పగటిపూట టెంపరేచర్స్ అనేవి మినిమం 50 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్కి పెరగబోతున్నాయి. అంటే ఆల్మోస్ట్ తార్ ఎడారి యొక్క టెంపరేచర్స్తో సమానం. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన హీట్ వేవ్స్ ప్రబలుతాయి. అలాగే డీఫారెస్టేషన్ మరియు గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి మీద వర్షాలు పడే ప్యాటర్న్స్ కూడా దెబ్బతింటాయి. ఎలాగంటే చెట్లు తాము పీల్చుకునే నీటిని ఆవిరిగా మార్చి ఆకాశంలో మేఘాలు ఏర్పడడానికి కారణమవుతాయి. అదే డీఫారెస్టేషన్ వల్ల అడవులన్నింటినీ నరికేస్తే అప్పుడు ఆకాశంలో క్లౌడ్స్ యొక్క ఫార్మేషన్ కూడా బలహీనపడుతుంది. దీనివల్ల భూమి మీద వర్షాలు పడే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అలాగే భూగర్భ జలాలు అడుగంటిపోవడం, విపరీతమైన ఎండల వల్ల చెరువులు, నదులు ఎండిపోవడం, ఇలా ప్రపంచవ్యాప్తంగా వాటర్ క్రైసిస్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. అదే జరిగితే అప్పుడు భవిష్యత్తులో నీటి కోసమే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితులు ఏర్పడతాయి.
అలాగే వాటర్ అనేది లేకపోతే భూమి మీద పంటలు పండడం కూడా తగ్గిపోతాయి. ఒకవైపు జనాభా పెరుగుతూ ఉంటే మరోవైపు దానికి కావాల్సిన ఫుడ్ మాత్రం సరిగ్గా సప్లై కాదు. ఇలా వాటర్ క్రైసిస్, ఫుడ్ క్రైసిస్ రెండూ ఒకేసారి తలెత్తే అవకాశం ఉంటుంది. భూమి యొక్క బయోడైవర్సిటీని కూడా మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ గ్రహం మీద మనతో పాటు జంతువులు, పక్షులు వంటి కోటాను కోట్ల జీవరాశులు నివసిస్తున్నాయి. సుమారు భూమి మీద నివసించే మొత్తం ల్యాండ్ యానిమల్స్లో 90% ఒక్క అడవులలోనే జీవిస్తాయి. అండ్ మనం ఇలా అడవులన్నింటినీ నరుక్కుంటూ పోతే ఆ జీవులన్నీ ఎక్కడికి పోవాలి, ఎలా బ్రతకాలి మీరే ఆలోచించండి. ఇప్పటికే పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు, ఓరంగుటాన్స్ వంటి యానిమల్స్ మరియు రకరకాల పక్షి జాతులు, వృక్ష జాతులు అంతరించిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ డీఫారెస్టేషన్ అనేది ఇలాగే కొనసాగితే 2050 నాటికి సుమారు 10 లక్షల యానిమల్ స్పీసీస్ మన కళ్ళ ముందర నుంచి కనుమరుగైపోనున్నాయి, అంటే చనిపోనున్నాయి. అలాగే దీనితో పాటు గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం పీల్చుకునే గాలి పొల్యూట్ అయ్యి అనేక రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం, ధృవాలలో మంచు కరిగి సముద్రాలలో వాటర్ లెవెల్స్ పెరిగిపోవడం, అండ్ ఓజోన్ లేయర్ మరింతగా చీలిపోయి అల్ట్రావైలెట్ రేస్ వంటి ప్రమాదకర కిరణాలు డైరెక్ట్గా భూమిని తాకడం, ఇలా చాలా దుష్ప్రభావాలు భవిష్యత్తులో రాబోతున్నాయి. వింటుంటేనే భయంగా ఉంది కదూ. మరి దీనంతటికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ సింపుల్. ఇప్పటికైనా సరే మనిషి కళ్ళు తెరుచుకుని తను చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే యుగాల నుంచి ఈ భూమి మీద ఉన్న అడవుల్ని డెవలప్మెంట్ పేరుతో ఒక్కసారిగా నరికేసి కొత్తగా కొన్ని మొక్కలు నాటుతామంటే మాత్రం అది జరిగిన నష్టాన్ని ఏమాత్రం భర్తీ చేయదు. దానికి బదులుగా ఉన్న అడవుల్ని కాపాడుతూనే కొత్తగా మరిన్ని అడవుల్ని పెంచే ప్రయత్నం చేయాలి. దీనికోసం ప్రపంచ దేశాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి అడవుల రక్షణ కోసం ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. అప్పుడే ప్రకృతిని కాపాడగలం. ఎందుకంటే సామాన్యులు ఎంత ప్రయత్నించినా ఇలాంటి ఇంపాక్ట్ఫుల్ డిసిషన్స్ తీసుకునే శక్తి ప్రభుత్వాలకే ఉంటుంది. అలా కాదు, మాకు ఇవన్నీ అవసరం లేదు, మేము ఇలాగే బతికేస్తామంటే మాత్రం భవిష్యత్తులో రాబోయే ఉపద్రవాల నుంచి మానవ జాతిని కాపాడటం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. ఇది ఈ వీడియో. డీఫారెస్టేషన్ మీద ప్రజలకు మరింత అవేర్నెస్ని కల్పించేందుకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.